చాలామంది అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాం. మేము ఎంతమందితో మంచిగున్నా గానీ, ఆల్ ఆఫ్ సడెన్ కొంతమంది ఫస్ట్‌లో బాగున్నా, తర్వాత మన బ్యాకెళ్ళిపోయి చెడ్డోళ్ళం అని చెప్పేస్తున్నారు అందరికి అని. బస్ గుర్తుపెట్టుకోండి ఒకటి, మంచోడు, చెడ్డోడు అనే ఈ ట్యాగ్స్ ఉన్నాయా ఇదో పెద్ద స్కామ్. ఎందుకంటే ఏదైనా సరే మనతో అవసరాన్ని బట్టే ఉంటది. ఎదుటోడికి మన అవసరం ఉందనుకో, వాడికి మనం ఆటోమేటిక్‌గా మంచోళ్ళం అయిపోతాం. మన గురించి మంచిగా చెప్తారు. ఒక్కసారి వాడి అవసరం మనతో తీరిందనుకో, లేదా వాడి అవసరానికి తగ్గట్టు మనము యాక్సెప్ట్ చేయలేదనుకో, ఆటోమేటిక్‌గా మనం చెడ్డోళ్ళం అయిపోతాం. మన ఎనకాల మామూలుగా ఉండదు బ్యాండ్. ఒక రేంజ్‌లో చెప్పుకుంటూ పోతా ఉంటాడు. సో, వాడెవడో మనల్ని మంచోడు, చెడ్డోడు అని ట్యాగ్ ఎయడం ఏంటి? మనం దాని గురించి పాకులాడడం ఏంటి? మనకు తెలీదా మనం మంచా, చెడా అని బొక్క? సో, ఎక్కువ ఆలోచించకూడదు ఈ మంచోడు, చెడ్డోడు ట్యాగ్ గురించి. మన ఇష్టానికి మనకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా, మన ఆత్మసంతృప్తికి ఉన్నట్టు, మన మనసాక్షికి అది చెడా, మంచా అనేది తెలిసిపోద్ది. దాన్ని పద్ధతిగా పనులు చేసుకుంటూ పోతే చాలు గానీ, ఎవడో ట్యాగ్‌లిస్తాడు, ఎవడో మనల్ని పొగుడుతాడు అని ఏదైనా పని చేయడము, లేదా మనం ప్రవర్తించడం 2 రాంగ్. సో, ఈ కాన్సెప్ట్ బ్రెయిన్ నుంచి తీసేసి, మనకు నచ్చినట్టు, మనకు చేతనైంది చేసుకుంటూ హ్యాపీగా ఉండడం బెటర్ బాస్. అంతే.